బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టు నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు ఇచ్చినామన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సిట్ విచారణను అంగీకారం మీడియా ముందు కూడా వెల్లడి. విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ 2 గంటలు ప్రశ్నించిన సిట్ చిరుమర్తికి మళ్లీ నోటీసులు. మంగళవారం విచారణ, మరికొందరు నేతలను ప్రశ్నించేందుకు సిట్ ఏర్పాటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు విప్పుతున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, వారి అనుచరులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నంబర్లను తాము నిందితులకు అందించినట్లు అధికారులకు చెప్తున్నారు. విచారణలో భాగంగా నగరికల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలాలు ఇచ్చారు. కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డీఎస్పీ తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారు, ఎవరెవరి ఫోన్ నెంబర్లు చేరవేశారు, ఎందుకు ఇచ్చారు అనే వివరాలు సిట్ రాబడుతున్నది. తిరుపతన్నను అడిగితే వేముల వీరేశం అనుచరుల ఫోన్ నెంబర్లు తమ అనుచరుల ద్వారా పంపించానని ఇటీవలే విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తిరుపతన్నకు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చానని, ఆ 2 ఫోన్ నెంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు. ఇక ఆధారాలు చూపించి విచారించారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారని జైపాల్ యాదవ్ వెల్లడించారు. కాగా నిందితుల కాల్ డేటా, వాట్సాప్ రిట్రీవ్ ఆధారంగా మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల కీలక నేతలకు సిట్ నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన మరికొందరిని మంగళవారం నుంచి ప్రశ్నించనున్నట్లు తెలుస్తుంది. నోటీసులు వద్దని నేరుగా వచ్చిన జైపాల్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను సిట్ విచారించింది. గురువారమే నోటీసులు ఇచ్చేందుకు యత్నించిన పోలీసులను ఇంటికి రావద్దని జైపాల్ యాదవ్ చెప్పినట్టు తెలిసింది. నోటీసులు లేకుండా తానే విచారణకు హాజరవుతానని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్కు జైపాల్ యాదవ్ చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో టీం దాదాపు 2 గంటలు ఆయనను ప్రశ్నించింది. తిరుపతన్న కాల్ డేటా, వాట్సాప్ రిట్రీవ్, ట్యాపింగ్ అయిన ఫోన్ నెంబర్ల ఆధారంగా స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఎస్ఐపి పొలిటికల్ వింగ్ మాజీ అడిషనల్ డీఎస్పీలు భుజంగరావు తిరుపతన్నతో ఎంతో కాలంగా పరిచయం ఉందని వివరాలు సేకరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని జైపాల్ యాదవ్ ప్రత్యర్థులు, వారి అనుచరులకు సంబంధించిన వివరాలతో స్టేట్మెంట్ రికార్డు చేశారు. తిరుపతన్నను ట్యాపింగ్ చేసిన 2 ఫోన్ నెంబర్ల గురించి వివరాలు రాబట్టారు. ఆ నెంబర్లను తిరుపతన్నకు ఎందుకు పంపించారు అనే కోణంలో ప్రశ్నించారు. గతేడాది నవంబర్లో తిరుపతన్నకు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లు జైపాల్ యాదవ్ అంగీకరించారు. కసిరెడ్డి అనుచరుల నెంబర్లు చేరవేత. అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా టికెట్ దక్కపోవడంతో బీఆర్ఎస్కు రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరులపై బీఆర్ఎస్ పెద్దలు ఫోకస్ చేశారు. అధిష్టానం ఆదేశాలతో తన ప్రత్యర్థులైన కసిరెడ్డి, తల్లోజు ఆచారికి సంబంధించిన వివరాలు, ఫోన్ నెంబర్లను తిరుపతన్న టీంకు జైపాల్ యాదవ్ చేరవేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. లింగయ్యకు మళ్లీ నోటీసులు. నగరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వారం రోజులుగా మళ్లీ విచారణకు హాజరు కావాలని సూచించారు. గురువారం జరిగిన విచారణకు కొనసాగింపుగా కొన్ని వివరాలు అందించాలని తెలిపారు. సిట్ నోటీసుల మేరకు మంగళవారం లేదా బుధవారం ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. తిరుపతన్నకు నంబర్లు ఇచ్చిన జైపాల్ యాదవ్, తిరుపతన్న తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పరిచయం ఉందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. 2 కుటుంబాల మధ్య తలెత్తిన వివాదాన్ని తిరుపతన్న, నేను కలిసి పరిష్కరిద్దామనుకున్నాం. ఈ క్రమంలోనే తిరుపతన్నకు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చాను. వారికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆ ఫోన్ నెంబర్ల ట్యాపింగ్ అయినట్లు పోలీసులు నన్ను ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. విచారణకు సహకరిస్తారని కూడా ఆయన తెలిపారని చెప్పేసి నిన్న జైపాల్ యాదవ్ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రంలో ఒక రకమైనటువంటి కల్లోలం, ఒక రకమైనటువంటి అలజడి సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు మరి ఇప్పటికే ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నాడు. ఇక్కడ ఎవరెవరైతే బీఆర్ఎస్ పార్టీలో 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కొంతమంది ఉన్నప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రత్యర్థులే కావచ్చు, వాళ్ళకు సహకరించినటువంటి ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారాలను బెదిరించిళ్ళు, సినీ తారలను బెదిరించిళ్ళు, చాలామందిని కూడా వాళ్ళు బెదిరించి అక్రమంగా వాళ్ళు సొమ్ము చేసుకున్నారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణలతో పాటు రాజకీయపరమైనటువంటి కోణం, అంటే ప్రత్యర్థిని ఏ విధంగా తిప్పుకొట్టాలి, లాస్ట్కు ఈ సిగ్గుమాలినటువంటి నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళంతా జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది, మహిళల ఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగింది.
భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి వాటి కూడా సాటుగా ఇన్నటువంటి దొంగలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ ఈ లింగయ్య యాదవ్ కావచ్చు, జైపాల్ యాదవే కావచ్చు, ఇంకా చాలామంది వీళ్ళిద్దరే కాదు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నారు, వరంగల్ జిల్లాలో కీలకమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరెవరు ఫోన్ మాట్లాడుకున్నారో దొంగచాటుకు వినటువంటి, ఇక్కడి కాదు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలు తీసుకొని వచ్చి ఎవరెవరు ఇంట్లో ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, వాళ్ళ యొక్క ఎత్తుగడలేంది, వాళ్ళు ఎవరెవరు కలుస్తారు. లాస్ట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నట్టు, వాళ్ళ భార్య భర్తలు మాట్లాడుకున్నట్టు కూడా వినరంటే ఇట్లాంటి నీచులను ఏమని చెప్పాలి చెప్పు. అయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి కొంత కూడా మరి ఆ తెలివి ఉందో లేదో అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఒక్కడు కూడా అసలైనటువంటి ఎవరైనా అధికారులు అక్కడ ఉన్నటువంటి ఏది ఆ పోలీసులు వాళ్ళని జైలుకు పంపించింది తప్పించి దీని వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి వ్యక్తులపైన ఇప్పటి వరకు ఎట్లాంటి కేసులు లేవు. కేవలం ఆరోపణలు మాత్రమే. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల కేటీఆర్ ఉన్నాడు, కేటీఆర్ బామ్మర్ది ఉన్నాడు, కేటీఆర్ మామ ఉన్నాడు, లేకపోతే హరీష్ రావు ఉన్నాడు, హరీష్ రావు మామ ఉన్నాడు. కేవలం ఈ మాటల వరకే పరిమితం అయిపోతాయి కానీ కనీసం కొండను తవ్వి ఎలుకను పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఎలుకను కాదు కదా, కనీసం ఎలుక తోకను కూడా పట్టుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఇప్పటివరకు చేయలేదని అర్థమవుతా ఉంది. అటు ప్రభాకర్ రావు వస్తే ప్రభాకర్ రావును విచారిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది దరిదాపుగా 10 నెలల కాలం నుంచి ఇది సీరియల్ ఎపిసోడ్ లాగా నడుస్తూ ఉన్నది. ప్రభాకర్ రావు వచ్చినా వీళ్ళు ఏం చేయలేరు, ప్రభాకర్ రావు రాకపోయినా ఏం చేయలేరు, ప్రభాకర్ రావు వచ్చినా వాళ్ళు ఏం నోరు విప్పారు. ఎందుకంటే ఇప్పటివరకే ఆయన మోటివేషన్ చేసిండు, ఏ విధంగా చెప్పాలన్నటువంటి దానిపైన ట్రైనింగ్ ఇచ్చి అంతా అయిపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం మాటలు మాట్లాడుకునేదానికి మంచిగా అనిపిస్తుంది, కానీ చేతలకు వచ్చేసరికి ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీనిపైన లోతైనటువంటి విచారణ చేసి ఈ కేసీఆర్నో కేటీఆర్నో హరీష్ రావునో ఇంకెవరినో అరెస్ట్ చేసి జైలు పంపిస్తుంది అన్నటువంటి నమ్మకం అయితే రోజు రోజుకు సన్నగిలుతూ ఉంది. అట్లాంటి ప్రయత్నం కూడా ఇప్పుడు జరిగేటువంటి వ్యవహారం కాదన్నట్టుగానే అర్థమవుతూ ఉన్నది. ఈ నోటీసులు ఎందుకు అడిగినటువంటి వాటికి ఇప్పుడు 10 నెలల కాలం అయితే ఉన్నది. 10 నెలల కాలం నుంచి ఒకరిని పట్టుకోరు అవుతుంది. లాస్ట్కు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ ఫోన్లు కూడా విన్నారన్నా కానీ మీకు ఇంతవరకు కూడా సోయలేదా? ఇది జరిగినటువంటి వ్యవహారం ఇది. కానీ బయటపడుతున్న ట్యాపింగ్ గుట్టట ఎన్ని రోజులు బయటపడుతుంది ఎప్పుడు బయటపడుతుంది కాదు, ఎప్పుడో బయటపడ్డది. కానీ మీరే దాన్ని కప్పిపుస్తారు. మరి దేనికోసం కప్పిపుస్తారని అర్థమవుతలేదు. ఇంకేమన్నా అక్కడి నుంచి ఏమన్నా వాళ్ళని బెదిరింపులు చేసి ఇంకేమైనా తెచ్చుకుందామన్నటువంటి ఆలోచన ఇంకేందనేది తెలియదు. కానీ మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ముంగడపడేటువంటి వ్యవహారం లాగా అయితే ఇదైతే కనబడతలేదు. సరే వాళ్ళైతే రాస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఈ విచారణ అయింది ఆ విచారణ అయిందని చెప్పేసి అయితే జరుగుతూ ఉంది ప్రచారం తప్పించి అక్కడ ఒక్కరైతే ఇప్పటివరకు అయితే ఒక్కరిని కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు.